వచ్చింది జగన్మోహన్ రెడ్డి, నేను అందరికంటే తక్కువకే ఉచితకర ఇది సోలార్ పవర్ తెస్తున్నాను, విండ్ పవర్ తెస్తున్నానని భారీ ఉపన్యాసాలు ఇచ్చి ఎన్ని మెగావాట్లని లెక్కలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తను మరి అంత తక్కువకి వచ్చినప్పుడు కరెంట్ ఛార్జీలు మనకు తగ్గాలి కదా, ఇంకో రూపాయి బాధిపోయాడు. ఎందుకు బాధేవయ్యా అంటే అదేదో రాజుగారి 7 కొడుకులు కథలో చేపలాగా, ఎందుకు ఎండలేదంటే నా పుట్టలో ఏలేడితే కుట్టనా అని ఈయన వెళ్ళి ఆ పవర్ కాంట్రాక్టర్ల దాంట్లో ఏలెట్టాడు, వాళ్ళు కుట్టారు, ఆ కుట్టింది మనకి నొప్పి వచ్చింది, అది జగన్కి నొప్పి వచ్చింది పవర్ పోయి. అని ఒకటి సార్, ఇప్పుడు సోలార్ పవర్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్, అంటే కేంద్ర ప్రభుత్వం పక్కన సోలార్ గురించో లేదంటే ఇప్పుడు అదేదో స్కీమ్ ఉంది కదా సూర్య గారు ఇటువంటి చేస్తుంది, పక్క రాష్ట్రాల్లో కూడా అది ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల చాలా చోట్ల అమల్లోకి వచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ప్రతి రాజకీయ నాయకుడికో లేదంటే ఎవరో ఒకరికి, ప్రతి అంటే మళ్ళీ ఇక్కడ తేడా వస్తుందేమో, ఎక్కువ శాతం పవర్ ప్లాంట్లు ఉండడం లేదంటే అందులో వాటాలు ఉండడం, వాళ్ళు కానీ వీళ్ళు కానీ వైసీపీ కానీ, దీనివల్ల ఇటువంటి వాటిని వీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారా ప్రజల్లోకి? నిజంగా అటువంటి చేసుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. ఆ కోణంలో ఆలోచించవచ్చు సార్, నిజంగా అదొక లోపం అనుకోవచ్చా మనకి? దొంగ చేతికి తాళాలు ఇవ్వడం లాంటి పరిస్థితి చేసాం ఇక్కడ. సోలార్ పవర్ అనేది ఏంటి, ప్రధాన విద్యుత్ వ్యవస్థకి ఆల్టర్నేటివ్ వ్యవస్థ కదా. ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థకు ఒక సిస్టమ్ పెట్టకుండా దీన్ని కనెక్షన్స్ ఎక్కడ తీసుకోవాలా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అవును, వాళ్ళకే అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది గనక పెరిగిపోతే రేపు పొద్దున క్రమంగా కరెంట్ డిపార్ట్మెంట్ పని తగ్గిపోతుంది అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు.